ప్రార్థన ఏం చేస్తుందంటే కుటుంబం అంతా కూడా మరి ఐక్యతతో స్ట్రాంగ్గా బలంగా ఉండేటట్లుగా అది చేస్తుంది. చూడండి, మనం కుటుంబ ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం, ఒకరినొకరు మనం బలపరుచుకోగలుగుతాము, ఒకరినొకరు హెచ్చరించుకోగలుగుతాము, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలుగుతాము, అలాగే ఒకరినొకరు మనము క్షమించుకోగలుగుతాము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవునిని మనము కుటుంబంగా ఆరాధించినప్పుడు, కుటుంబ ఆరాధన మనం చేసుకున్నప్పుడు. సో ఈ ప్రేయర్ అనేటువంటిది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మూడో విషయాన్ని కూడా మీకు నేను చూపించినట్లయితే ఫెయిత్ఫుల్నెస్ అండ్ కమిట్మెంట్. అంటే మన వైవాహిక జీవితంలో మన రిలేషన్షిప్లో మనము ఒకరి ఎడల ఒకరు లాయల్గా, అంటే విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. మన కుటుంబ జీవితంలో మన భార్య పట్లతో మనం ఏదైతే పెళ్లి దినాన మనము ఆ వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలు ప్రమాణాలు ప్రకారము మనము జీవితకాలం అంతా కూడా కట్టుబడి ఉండవలసిన వారుగా మనం ఉన్నాం. చూడండి, చాలామంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారి కుటుంబాల్లో లేనిపోయినటువంటి మరి కష్టాలను లేదంటే బ్రోకన్ రిలేషన్స్ను తీసుకొచ్చేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక స్త్రీ తన భర్తకు మాత్రమే కట్టుబడి ఉండాలి, అలాగే భర్త తన భార్యకు కట్టుబడి ఉండాలి. చూడండి, సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు అని భార్యను నీవు ఆశించకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి భార్య లేదా దేవుడు మనకిచ్చినటువంటి భర్త, వారితోనే మనం ఏదైతే ప్రమాణం చేశామో ఆ ప్రమాణాన్ని తుది వరకు కూడా కట్టుబడి ఉండాలి. సో ఫ్యామిలీ యొక్క జీవితాల్లో, ఫ్యామిలీస్లో, కుటుంబాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటిది ఏంటయ్యా అంటే ఫెయిత్ఫుల్నెస్ అండ్ కమిట్మెంట్. సో ఇలాంటి వివాహేతర సంబంధాలు లేకుండా దైవికమైనటువంటి వారుగా దేవునికి భయపడుతూ వాక్యానికి విధేయత చూపిస్తూ ఒకరి ఎడలో ఒకరు మరి విధేయత కలిగి ఆ కమిట్మెంట్ కలిగిన వారిగా మనం ఉండాలి. ఇది కుటుంబాల్లో ఉండవలసిన మరో కీలకమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు. అలాగే 4వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. అంటే చూడండి, గాడ్స్ గ్రేస్ ఏం చేస్తుందంటే హీల్ చేస్తుంది, గాయాన్ని కడుతుంది, లేదా ఇరిగిపోయినటువంటి దాన్ని లేదంటే బంధకాలు విడిపోయినటువంటి దాన్ని తిరిగి అది కలుపుతుంది. కానీ కోపం ఏం చేస్తుందంటే బ్రేక్ చేస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబాల్లో ఉండవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటయా అంటే ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. అంటే మనము ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే ఒకరినొకరము క్షమించుకోగలగాలి. అందుకే దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట ఏంటంటే మన కోపము, నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. కాబట్టి మీరు కోపపడుడి కానీ పాపము చేయకూడి, మీ కోపము కూడా సూర్యుడు అస్తమించే వరకు లోపే మీ కోపాన్ని మీరు విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజున చాలామంది కుటుంబాలు బ్రేక్ అయిపోవటానికి, చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోలేనటువంటి పరిస్థితి. సో భార్య చేసినటువంటి చిన్న చిన్న తప్పులను బట్టి భర్త క్షమించలేకపోవటం, లేదంటే భర్త చేసినటువంటి చిన్న చిన్న విషయాల్లో భార్య క్షమించలేకపోవటం. చాలామంది కుటుంబాల్లో ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కూడా వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉన్నప్పుడు చూడండి, భార్య ఒక ల్యాప్టాప్ ఉంటే తను అంటుంది, ఇది నా ల్యాప్టాప్, నువ్వు వాడుకుంటానికి వీల్లేదు అంటుంది. నేను విన్నాను, నేను చూశాను చాలా సందర్భాల్లో. అక్కడ ఒక భర్త తన కంప్లైంట్ ఏంటంటే, నా భార్య ఇదిగోండి ల్యాప్టాప్ కొనుక్కుంది, తన ల్యాప్టాప్ నేను యూజ్ చేసుకోవద్దు అంటూ ఆయన చెప్పినట్టు నేను విన్నాను. సో అంటే కుటుంబాల్లో చూడండి, భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి ఉండవలసినటువంటి వారు ఎలా ఉంటున్నారంటే నాది నీది అని వేరు స్వభావాలతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు వారి మధ్య రావటం వలన. చాలామంది కుటుంబాల్లో భార్య భర్తలు ఇరువురు సంపాదించేవారైతే వారి యొక్క ఫైనాన్షియల్ విషయాలు ఒకరికి కూడా అకౌంటబిలిటీ లేకోకుండా వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ వాక్యం అలా సెలవు ఇవ్వట్లేదు. యాజ్ ఏ గాడ్లీ ఫ్యామిలీగా మనము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబము దైవికమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. ఈ భూమి మీద నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామో, దేవుణ్ణి మన కుటుంబాల్లో ముఖ్య కేంద్రంగా పెట్టుకొని మన కుటుంబాన్ని మనం నడిపిస్తామో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకరి ఎడల ఒకరు వారు ఎలా ఉంటారంటే క్షమాగుణాన్ని కలిగి కుటుంబంలో ప్రేమ ఐక్యతతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. నాకు గుర్తుంది, నేను చదువుకునేటువంటి దినాల్లో
నా ఫ్రెండ్ ఒకసారి తను చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. వాడు ఏమంటున్నాడంటే వాళ్ళ అక్కకి తనకు మధ్య ఏదో చిన్న మనస్పర్ధ వచ్చింది. ఆ మనస్పర్ధను బట్టి కొన్ని సంవత్సరాల వరకు తన అక్కతో మాట్లాడలేదు. ఒకే ఇంట్లోనే ఉంటారు, ఒకే ఇంట్లో వారు పెరుగుతున్నారు, వారి ఇంట్లోనే వారు పెద్దవాళ్ళు అవుతున్నారు, వివాహాలు కూడా అయినాయి. కానీ చాలా సంవత్సరాలు మరి ఇప్పుడు కూడా అతను మాట్లాడలేదు, నాకు తెలియదు. కానీ అతను నాకు చదువుకున్నటువంటి రోజుల్లో చెప్పిన మాట ఏంటంటే, మా అక్కతో నేను మాట్లాడట్లేదు. కానీ యాజ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీగా, యాజ్ ఏ బిలీవర్స్గా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనము ఒకరినొకరిని క్షమించుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబము ప్రేమతో, ఆ కుటుంబము ఐక్యతతో అది అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబాల్లో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే మనము ఈ తప్పుపోయినటువంటి కుమారుని యొక్క ఉదాంతాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ మరి తండ్రి అతని క్షమించాడు గనుకే ఆ కుటుంబం ఏమైందంటే మళ్ళీ ఆ కుటుంబం కట్టబడినట్లుగా మనం చూస్తాం. ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆస్తిని మొత్తం పాడు చేశాడు, వేశ్యలతో వెళ్ళాడు, అతడు ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. కానీ తండ్రి ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో బుద్ధి తెచ్చుకొని తండ్రి అతన్ని మళ్ళీ హక్కుని చేర్చుకొని క్షమించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ తప్పుపోయిన కుమారుని యొక్క ఉదాంతంలో మనం చూస్తే తిరిగి ఆ కుటుంబము కట్టబడినట్లుగా మనం చూస్తాం. సో గాడ్స్ గ్రేస్ ఇట్ విల్ హీల్స్. అది ఏం చేస్తుందంటే గాయాల్ని కడుతుంది. దేవుని యొక్క మరి కృప గాయాల్ని కడుతుంది. బ్రేక్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి కడుతుంది. పడిపోయిన దాన్ని దేవుడు మళ్ళీ లేపుతాడు. కానీ మన కోపం ఏం చేస్తుందంటే అది రిలేషన్స్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో తండ్రి కనుక క్షమించకపోతే ఆ కుటుంబం ఏమయ్యేదో, ఆ తప్పుపోయిన కుమారుడు ఏమైపోయేవాడో. కానీ తండ్రి క్షమించటం వల్ల ఏమైందంటే మరి ఆ కుటుంబం కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇంకా ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే మీ కుటుంబాల్లో గనక మనస్పర్ధలుండి ఇంకా ఒకరి ఎడలో ఒకరు క్షమాగుణం గనక లేకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు ఒకరినొకరు క్షమించుకోగలిగితే మీ కుటుంబాలు సంతోషంతో ఆనందంతో దైవికమైన కుటుంబాలుగా ఉంటాయని ప్రభుపేట మీకు నేను తెలియజేస్తున్నాను. సో మొట్టమొదటి విషయాన్ని మీకు నేను తెలియజేశాను. అదేమిటంటే దేవుడు కుటుంబాలకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో లేఖనాల్లో మనం చూడగలిగాము. రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మరి కుటుంబ జీవితంలో ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లేదా కీలకమైనటువంటి విషయాలను మీకు నేను తెలియజేశాను. మూడో విషయాన్ని కూడా చూసినట్లయితే ఇక్కడ కొన్ని సూచనలు సలహాలను ప్రభు యొక్క మరి బోధలో శిక్షలో పిల్లలను పెంచుటకు సూచనలు సలహాలు. సో ఒక దైవికమైనటువంటి కుటుంబాన్ని కనుక మనం బిల్డ్ చేసుకోవాలి అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గాడ్లీ పేరెంటింగ్. టుడే ఈ గాడ్లీ పేరెంటింగ్ అనేటువంటిది ఎంత నెగ్లిజెన్స్కి గురవుతుందంటే చాలా నెగ్లిజెన్స్కి గురవుతుంది. ఎందుకు అంటే కారణము ఈ యొక్క లౌకికమైనటువంటి విషయాల్లో మనుషులు మునిగిపోయి మరి ఈ లోకంలో ఈ డబ్బు లేదా ఉద్యోగము లేదంటే ఈ ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి లేదా బిజీ లైఫ్లో ఉండిపోతూ చాలామంది బిడ్డల్ని పట్టించుకోలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. గాడ్లీ పేరెంటింగ్గా ఉండవలసినటువంటి తల్లిదండ్రులుగా ఉండక మరి పిల్లలు పాడైపోతున్నటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. సో మనం ఎప్పుడైతే మన బిడ్డలను వాక్యములో బాలుడుగా ఉన్నప్పటి నుంచే మనం గనక అతన్ని నేర్పించినట్లయితే అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే మనం బాలుడుగా ఉన్నప్పుడే వాక్యపు యొక్క బీజాలు గనక మనం వేయగలిగితే ఆ బిడ్డ చిన్న వయసులో నుంచే దేవుని తెలుసుకుంటూ ఉంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఆ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడంటే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడే, మనం బాల్యదినంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మన బిడ్డలను దైవికంగా మనం పెంచగలగాలి. చూడండి, మనం ఒక మొక్కను కనుక మనం పెంచుతున్నప్పుడు ఆ మొక్క అది స్ట్రైట్గా పెరగకుండా వంకరగా వెళ్తున్నప్పుడు అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనము ఆ కర్ర కట్టి దాన్ని మనము కట్టినట్లయితే అది స్ట్రైట్గా వెళుతుంది. ఒకవేళ అది మనము ఆ మొక్క వంకరగా ఎదుగుతున్నప్పుడు దాన్ని మనం పట్టించుకోకపోతే అది పెద్ద అయిన తర్వాత పెద్ద మ్రానుగా తయారైన తర్వాత దాన్ని వంచటము అసంభవము.
కాబట్టి మన బిడ్డలను దైవికంగా మనము పెంచాలి. సో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు నోటితో తెలియజేస్తారు తప్ప వారి విశ్వాసాన్ని వారికి మాదిరిగా చూపించరు. సో టీచింగ్ బై ఎగ్జాంపుల్. సో చిల్డ్రన్ లెర్న్ మోర్ బై సీయింగ్ దాన్ బై హీరింగ్. వినేదానికంటే కూడా వారు చూసిన దాని గురించి ఎక్కువగా వారు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తున్నారో, తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారో, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో దానినే అనుసరిస్తారు బిడ్డలు. కాబట్టి మనం చెప్పేవారుగా కాకుండా వారికి చేసి చూపించేవారిగా, విశ్వాసముతో ఒక మాదిరిగా ఉండేటువంటి వారిగా తల్లిదండ్రులుగా మనం ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, అయ్యో నా బిడ్డలు చూడట్లేదులే కదా అనుకుంటూ వారు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వాటిని బిడ్డలు చూస్తారో వారు వెనువెంటనే చేయకపోవచ్చు తల్లిదండ్రుల మీద ఉన్న భయంతో. కానీ వారు పెద్దవారైనప్పుడు ఖచ్చితంగా వారు త్రోవ తప్పిపోవటానికి ఎంతైనా అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని, మన క్రియలను కేవలము మనం నోటితో కాదు కానీ మనం చేసి చూపించినప్పుడు వారు కూడా దైవికంగా మనము ఎదుగుతూ ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రెండో విషయాన్ని చూస్తే మనము డిసిప్లైన్ విత్ లవ్. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ తండ్రి మనల్ని కుమారుడిని శిక్షించినట్లుగా అని రాయబడింది. కాబట్టి మన బిడ్డలు మనం ఏం చేయాలంటే మనము వారిని క్రమశిక్షణ అనేటువంటిది చేయాలి. అఫ్కోర్స్ మన క్రమశిక్షణ చేసినప్పుడు వారిని హర్ట్ చేయొచ్చు, వారికి బాధగా ఉండవచ్చు, కానీ అది ఏం చేస్తుందంటే నీతిలోనికి వారిని నడిపిస్తుంది. ఏ బిడ్డలనైతే మనము డిసిప్లైన్ చేస్తామో, ఏ బిడ్డలైతే క్రమశిక్షణలో పెరుగుతారో వారు నీతిమంతులుగా అవుతారు. ఆ క్రమశిక్షణ వారిని దేవునిలో ఎదిగేటట్టుగా చేస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పిల్లల్ని కొట్టలేనటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కొట్టడం అంటే ఏదో వారిని చావు కొట్టమని కాదు, కానీ వాళ్ళని డిసిప్లైన్ చేయటం అనేది. చాలామంది చాలా గ్రేట్గా చెబుతుండే, అయ్యో నా బిడ్డలు నేను ఒక్కసారి కూడా నేను కొట్టలేదండి. బైబిల్ అలా చెప్పట్లేదే. బెత్తం వాడనేటువంటి తండ్రి తన కుమారునికి విరోధి అని వాక్యం తెలియజేస్తున్నది. ఎందుకంటే మన చిన్న బిడ్డలు కనుక వారు మట్టి తింటున్నారు అనుకోండి, మనం వారిని గద్దించకపోతే ఏమవుతుంది, ఆ మట్టిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా తన శరీరంలోకి వెళ్ళి తనకు అనారోగ్యం వస్తుంది. అయ్యో నా బిడ్డను నేను కొట్టనో తిట్టనో, ఒకవేళ మనం తిట్టినా సరే నోటితో చెప్పినప్పుడు వాడు వింటలేదనుకోండి, భయంతో మనం వాడిని కొట్టినప్పుడు వాడు మళ్ళీ నా తండ్రి నన్ను కొడతాడేమో అని భయపడతాడు. కాబట్టి గాడ్లీ పేరెంటింగ్లో మొదటిది మనము చేసి క్రియల్లో వారికి చూపించాలి. రెండవది డిసిప్లైన్ అనేటువంటిది ప్రస్తుతానికి వారిని బాధ కలిగించినట్లుగా ఉండొచ్చు, కానీ అది వారిని నీతిలోకి నడిపిస్తుంది. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే we should pray for our children. చాలామంది కుటుంబంలో ఉన్నటువంటి వారి బిడ్డల కొరకు ప్రార్థించలేరు. వారి యొక్క బిడ్డల కొరకు ప్రార్థించడం అంటే కేవలము వారి యొక్క ఆ రోజు అప్పటి పరిస్థితి వరకు కాకుండా వారు ముందున్నటువంటి జీవితం కొరకు కూడా మనం ప్రార్థించేయాలి. చూడండి, నేను ఒక సాక్ష్యాన్ని చెప్తాను. మా అత్తగారు దైవజనురాలు, ఆవిడ ప్రతి శుక్రవారం వారి బిడ్డల కోసం ఉపవాసం ఉంటుందంట. వారు యవ్వన కాలంలో రాకముందు నుంచే వారి యొక్క వివాహాల కొరకు, వచ్చే అల్లుళ్ళ కొరకు కూడా ఆవిడ ప్రార్థన చేస్తుందని ఆవిడ చెప్పినటువంటి సాక్ష్యాన్ని నేను విని ఉన్నాను. చూడండి ఎలాంటి తల్లిదండ్రులు వారు. అంటే మన బిడ్డల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు యోబు గ్రంథం కనుక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ యోబు ప్రతిరోజు కూడా వారి బిడ్డల కోసం బలిపీఠం కడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈజ్ praying to the God on behalf of his children. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఈ ప్రార్థన పిల్లలందరినీ కూడా కవర్ చేస్తుంది. ఒక కవచంలాగా, ఒక కంచిలాగా వారి మీద ఉంటుంది. సో మన బిడ్డల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సో మంచి స్కూల్, వారికి మంచి బట్టలను, మంచి ఆహారము, అలాగే వారికి మంచి ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వారి కోసం మనం ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి.
మన బిడ్డల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆధ్యాత్మికత కోసం మనం ప్రార్థన చేయాలి. వారి యొక్క భవిష్యత్తు కోసం మనం ప్రార్థన చేయాలి. వారు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారు అనేకమైనటువంటి లోకంలోనికి వెళ్ళి వస్తున్నప్పుడు మన బిడ్డలు మరి నీతిని కాపాడుకోవాలి అంటే వారి కోసం ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. సో గాడ్లీ పేరెంటింగ్లో మూడో విషయము ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. మొదటిది మనం చూసినట్లయితే వారికి ఒక మాదిరిగా మనం చెప్పేవారంగా కాకుండా మనం చేసి చూపించేటువంటి వారిగా ఉండాలి. రెండవది వారిని క్రమశిక్షణ చేయాలి ప్రేమతో. మూడవది మనం చూడండి వారి కోసం ప్రార్థన చేయాలి. సో 4 విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. అదేంటంటే మనము ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మన గృహాల్లో మనం క్రియేట్ చేయాలి. వీ షుడ్ క్రియేట్ ఏ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఎట్ హోమ్ by reading the scriptures, by singing the Christian songs and speak kindly. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ గృహాల్లో మనం చూస్తే లోక సంబంధమైనటువంటి మరి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, లేదంటే జుగుప్స్ కలిగేటటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ చెత్తా చెదారం అనేటువంటిది గృహాల్లోనికి వచ్చేసాయి. మన గృహాల్లో అలాంటి దైవికమైనటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేస్తున్నామా? ఈరోజు మన కుటుంబాల్లో దేవుని వాక్యాన్ని మనం సంభాషిస్తున్నామా? మన కుటుంబాల్లో దేవుని వాక్యం అనేటువంటిది చదవబడుతుందా? మన కుటుంబాల్లో ప్రార్థన అనేటువంటిది మనం చేస్తున్నామా? మన కుటుంబాల్లో మన గృహాల్లో మనము క్రైస్తవ పాటలు మనం పాడుతున్నామా? లేక లోక సంబంధమైనటువంటి ఆ సినిమా పాటల్ని మనము మరి పాడుతూ, లేదా ఆ సినిమా పాటల్ని మనం టీవీస్లో పెడుతూ మన బిడ్డల్ని మనము ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయకుండా లోక సంబంధమైనటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. సో గాడ్లీ పేరెంటింగ్లో 4 విషయం ఏంటంటే వీ షుడ్ క్రియేట్ ఏ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. మన గృహాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి. సో అలా క్రియేట్ చేయడం ద్వారా మనం ఏమవుతుందంటే ఒక చిన్న మరి ఆ మినీ చర్చ్ని మన ఇంట్లో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనం ఉంటాం. బికాజ్ మనము సండే ఒక 3 hours మన చర్చ్లో గడుపుతాం. ఇంకా మనం బుధవారం శనివారం కొన్ని గంటలు మనం గడుపుతాం. సో ఇంకా మనం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నప్పుడు మనం గడుపుతాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం బిడ్డలు ఎక్కడ ఉంటారంటే ఇంట్లోనే ఉంటారు. కాబట్టి అలాంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. అలాగే దైవజనుడు మరి చర్చిలో యాజకత్వ బాధ్యతను తీసుకున్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు గృహాల్లో యాజకత్వ బాధ్యతను బిడ్డల పక్షాన వారు తీసుకోవాలి. ఎందుకంటే యోబు ప్రతిరోజు వారి బిడ్డల కోసం ఆయన బలిపీఠం కట్టినట్లు మనం చూస్తాం. కాబట్టి మనం వారికి వాక్యం నేర్పించాలి, వాక్యంతో వారిని తర్ఫీదు చేయాలి, ప్రార్థనతో వారిని తర్ఫీదు చేయాలి, విశ్వాసంలో వారు ఎదిగేటట్టుగా మనం తర్ఫీదు చేయాలి, విధేయతలో వారు ఎదిగేటట్టుగా మనం చేయాలి, నీతిలో వారు నడిచేటట్లుగా మనం వారిని ప్రోత్సహించాలి. అటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇది 3వ విషయాన్ని మనం చూద్దాం. సో రీబిల్డింగ్ ద గాడ్లీ ఫ్యామిలీ మొదటి విషయాన్ని మనం చూసాము. దేవుడు లేఖనాల్లో దేవుడు ఎంత ప్రాముఖ్యతను కుటుంబానికి ఇచ్చాడో మనం చూసాం. అలాగే కుటుంబాల్లో ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల గురించి మనం చూసాం. మూడవది గాడ్లీ పేరెంటింగ్, అంటే మన బిడ్డలను బోధలో అలాగే దేవుని వాక్యంలో వారిని ఎలాగ పెంచాలో సలహాలు సూచనలు మనం చూసాం. 4వది మనం చూసినట్లయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. దైవికమైనటువంటి కుటుంబాల్లో మరి ఈ యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో మనము ఈ 4 విషయాన్ని మనం ధ్యానం చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు అవి బలపరచబడాలి అంటే, అవి స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే త్రూ చర్చ్ ద్వారానే అవి బలపరచబడతాయి. ఎందుకు అంటే చర్చిలో మనకు ఫెలోషిప్ అనేటువంటిది ఉంటుంది. ఆ చర్చ్ ఫెలోషిప్ ద్వారా ఏమవుతుందంటే మన బర్డెన్స్ అవన్నీ కూడా మనము మన సంతోషాన్ని మన బాధల్ని మనం చర్చిలో మనం ఆ సహవాసంలో మనము తెలియజేయబడుతుంది. మనకి ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే వాటి ప్రార్థన అవసరతలు మనం తెలియజేసినప్పుడు వారికి మన ప్రేయర్ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది, మనకు స్పిరిచువల్ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది, మోరల్ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఒక సహవాసం అనేటువంటిది మనకి ఎక్కడ ఏర్పడుతుందంటే ఆ ఆధ్యాత్మికమైన సహవాసము సంఘంలో
సంఘములో మనకి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబాలుగా మనము విడువక ఒక సంఘానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు, ఆ సంఘంలో మనము నాటబడినప్పుడు మనము ఆ సహవాసులు ఆధ్యాత్మికంగా కుటుంబంగా మనం బలపరచబడతాం. రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకు దైవికమైనటువంటి బోధలు మనకి ఎక్కడ అందించబడతాయి అంటే, మనం ఎక్కడ ఈ వర్డ్ ఆఫ్ గాడ్తో ఎక్కిపోతాము అంటే మరి మందిరాల్లో మాత్రమే. దైవజనుడు ప్రతి ఆదివారము అలాగే బైబిల్ స్టడీస్ ద్వారా దేవుని వాక్యాన్ని విరివిగా మనకు అందించబడుతూ ఉన్నప్పుడు ఆ స్పిరిచువల్ ఫుడ్ ద్వారా మనము స్ట్రెంగ్తన్ అవుతాం, మనం ఇండివిజువల్గా స్ట్రెంగ్తన్ అవుతాం, కుటుంబాలుగా స్ట్రెంగ్తన్ అవుతాం. కాబట్టి రెండవ విషయము, మన సంఘాన్ని మనం వెళుతూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము మొదట సహవాసంతో ఏర్పరచబడతాం, రెండవది మనము వాక్యం చేత నింపబడతాం, మూడవది అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మనం మందిరాన్ని మానేస్తున్నాం అనుకో, దైవజనుడు అడుగుతాడమ్మా మీరు ఎందుకు రావట్లేదు, మీ ప్రాబ్లం ఏంటి అనేటువంటి అకౌంటబిలిటీ ఉంటుంది. లేదా మనం ఎప్పుడైనా బలహీనమైపోయామనుకోండి, ఆ బలహీనమైపోయినప్పుడు దైవజనుడు మనం బలపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యం మనము సంధిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలను పరీక్షించుకోవటానికి సరిచేయబట్టానికి కూడా అది కారణం ఎక్కడంటే దేవుని యొక్క మందిరంలోనే. అందుకే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం కనుక మనం చూస్తే, మనం అక్కడ చూస్తే మనమందరము కూడి ఉండుటను విడిచిపెట్టక, అంటే సంఘముగా కూడుకొని ఉండుట విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని అక్కడ హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాము. సో యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ గాడ్లీ ఫ్యామిలీ, వీ విల్ స్ట్రెంగ్థన్ బై గోయింగ్ టు ద చర్చ్. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా, దేవుని మందిరంలో మనము ఆ వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని మందిరంలో మరి మందిరముతో మన సహవాసం ఉండటం ద్వారా మనము స్ట్రెంగ్థన్ అవుతాము. అలాగే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం కనుక ఈ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చూస్తే, ఈ ఆదిమ సంఘములో ఎర్లీ చర్చెస్లో బిలీవర్స్ అందరూ కూడా మరి గృహాల్లో వారు కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే కుటుంబాలుగా వారందరూ కూడా కలిసినట్లుగా మనం చూస్తాం. వారు కలిసి ప్రార్థన చేసేవారు, కలిసి భోజనం చేసేవారు, కలిసి వారి విశ్వాసంలో ఎదుగునట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి కుటుంబాల్లో కూడా వారు మరి కుటుంబాలుగా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆదిమ సంఘమే కాదు కానీ ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా, మరి ఎప్పటికీ కూడా దేవుడు కుటుంబానుగా మనము బలపరచబడాలంటే అది సంఘము ద్వారా మనం బలపరచబడతాం. సో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సంఘంతో అసోసియేట్ అయ్యి ఉన్నావా? నువ్వు సంఘములో సహవాసంలో నీవు ఉన్నావా? ఆ సంఘ సహవాసంలో ఉంటూ దేవుని వాక్యం చేత నువ్వు బలపరచబడుతున్నావా? నీవు సంఘానికి వెళుతున్నప్పుడు దేవుని వాక్యం చేత నువ్వు బలపరచబడుతున్నప్పుడు, దేవుని వాక్యం నేను సంధిస్తున్నప్పుడు నువ్వు అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నీ వాక్యం నీ హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకుంటానికి, పరిశీలించుకుంటానికి, సరి చేసుకుంటానికి, దిద్దుకుంటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఈ కుటుంబంగా మనం బలపరచబడాలంటే సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ప్రియదేవుని బిడ్డలారా, నేను సమ్మప్ చేస్తాను. చూడండి, అక్కడ యెహోషువ చెప్పినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము అని. సో ఈ యొక్క మాట ఈ యెహోషువ తన యొక్క ప్రారంభ ఆధ్యాత్మిక మరి తన జీవితంలో ప్రారంభ దశలో చెప్పలేదు, కానీ ఫేర్వెల్గా చివరి దశలో కూడా చెప్తున్నాడు. అంటే ఈ కమిట్మెంట్ అనేటువంటిది అది జీవితకాలం ఉండేటువంటి కమిట్మెంట్. కుటుంబాలుగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక కుటుంబంలో భార్యలందరూ దేవుడి మందిరానికి వస్తారు, భర్తల మందిరానికి రారు. ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే వస్తారు. కొంతమంది కుటుంబాలు భార్య భర్తలు ఇరువురు కూడా మందిరానికి వెళితే బిడ్డలు లోకంలో ఎక్కడో వారు కలిసిపోతూ ఉంటారు, వారు మందిరానికి రారు. కానీ ఒకవేళ నీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుడి మందిరానికి వస్తే అది ఎంత గొప్ప భాగ్యమో, అది దేవుణ్ణి మనం ఎంత సంతోషపెట్టిన వారుగా ఉంటామో, అలాగా మనం వెళితే మనం ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామో. దేవుడు మనల్ని కుటుంబాలుగా ఆశీర్వదించాలి అంటే కుటుంబం అంతా దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఇందాక నేను తెలియజేసిన రీతిగా పాత నిబంధన క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే, పాత నిబంధన ఆఖరి వచనము కుటుంబ బ్లెస్సింగ్స్తో ముగించబడింది. క్రొత్త నిబంధన ప్రారంభ వచనము కుటుంబంతోనే, ఆశీర్వాదంతోనే అది ప్రారంభమైంది.
అంటే దేవుడు తన ప్రణాళికను ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి ఎడల ఆయన కుటుంబంగానే ఆయన చేయదలిచినాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు మీకు నేను తెలియజేశాను. ప్రేమ, ఐక్యత, అలాగే ఒకరి ఎడల ఒకరికి ఒక మంచి సద్హృదయంతో కలిగినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కాన్వర్జేషన్, అలాగే మరి ప్రేయర్ లైఫ్, ఫెయిత్ఫుల్నెస్, కమిట్మెంట్, అలాగే ఒకరి ఎడల ఒకరు క్షమాగుణం కలిగినటువంటి వారుగా ఉండాలని, ఇలాంటి లక్షణాలను కుటుంబాలు అలవర్చుకోవాలనే విషయాన్ని మనం చూడగలిగాం. అలాగే 3 విషయాన్ని కూడా మనం చూసినట్లయితే గాడ్లీ పేరెంటింగ్, మన బిడ్డలను దైవికంగా ఎలా పెంచాలి, వారికి మనం ఒక మాదిరిగా కేవలం చెప్పేవారుగా కాకుండా మన క్రియల్లో మనం చేసి చూపించాలని ఒక మాదిరి కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండోది మనం చూసినట్లయితే వారిని ప్రేమతో క్రమశిక్షణ చేయాలి అని. మూడోది మనం చూసినట్లయితే వారిని మనము ప్రార్థన ద్వారా వాళ్ళకి కంచె అనేటువంటిది మనం వేయాలి. మన బిడ్డల కోసం ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలని. అలాగే 4వది గృహాల్లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అట్మాస్ఫియర్ని, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. చివరిగా మరి కుటుంబాల్లో సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఏ కుటుంబం అయితే సంఘంతో అసోసియేట్ అయ్యి ఉంటుందో, ఏ కుటుంబం అయితే సంఘంతో మరి అది ఎదుగుతూ ఉంటుందో, సంఘానికి క్రమం తప్పకుండా వెళుతుందో, ఆ కుటుంబము మరి ఆ ఫెలోషిప్లో ఉన్నటువంటి వారు వారి యొక్క జాయ్స్, వారి బర్డెన్స్ ఒక సంఘంతో పంచుకొని బలపరచబడవచ్చు. ఎందుకంటే మనం కుటుంబాలకు వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో బలహీనమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ బలహీనమైన క్షణాల్లో మనకు ఆధ్యాత్మికంగా మనం పురుకొలిపి బలపరిచేది సంఘమే. కాబట్టి ఆ సంఘంలో మనం అసోసియేట్ అయి ఉండాలి. దేవుని వాక్యం చేత మనము మరి నింపబడుతూ ఉండాలి, ఆ వాక్యం చేత మనం నడిపించబడుతూ ఉండాలి. అలాగే మనం అకౌంటబిలిటీగా మనం ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకొని దిద్దుకొని మనం అకౌంటబిలిటీగా ఎప్పుడు ఉండగలుగుతామంటే మనకు సంఘానికి వెళ్ళినప్పుడు. 4వదిగా మనం చూసినట్లయితే మరి మన కుటుంబాలుగా మన సర్వీస్ కూడా మనం చేయగలగాలి. సో ఈ విధంగా దేవుడు వాక్యాన్ని మనం అందరం కూడా పాటిస్తూ కుటుంబంగా మనం బలపరచాలని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నా బాధలో నీ కుంగిన వేళలు నా తోడై ఉన్నావు, నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా, నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉండునా ప్రభువా, నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నా